నేను చేసిన వెజిటబుల్ సాంబార్ ఎలా ఉందో చూస్తారా? అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో 4 పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాబేజీ, క్యాప్సికమ్, వంకాయ, క్యారెట్, బీట్రూట్ ముక్కలు. నాకు ప్రెజెంట్ ఇంట్లో ఇవే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇవే వేసుకున్నాను. అడిషనల్‌గా ఆనపకాయ, బెండకాయ, ములంకాడ ఉంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, ఇవి మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా సాఫ్ట్‌గా అవుతాయి వెజిటబుల్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం వేసి మిక్స్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత వెజిటబుల్స్‌ని అందులో కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు వెజిటబుల్ ఫ్లేవర్ అంతా కిందకి దిగుతుంది. ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసము, మనకి సాంబార్‌కి కావాల్సినటువంటి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, సాల్ట్ తగినంత వేసుకొని మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. కొంచెం కొత్తిమీర ఈ స్టేజ్‌లో వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగే నేను ఆ పక్కన కళాయి పెట్టి ఇంకా పాలకూర ఫ్రై చేద్దామని దానికి కూడా తాలింపు దినుసులు వేసుకున్నాను. ఇది మరిగేలోపు అది కూడా అయిపోతే తొందరగా పనయిపోతుంది కదా! అందుకని చెప్పి ఉల్లిపాయ, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. దేంట్లోనైనా ఫ్రైకైనా సరే ముందుగా చిన్న సాల్ట్ వేసుకుంటే వెజిటబుల్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఏవైనా సరే ఆనియన్ అయినా, వెజ్జీస్ అయినా. అలాగే ఇగోండి సాంబార్‌లో కొంచెం అల్లం తురుము వేశాను. అల్లం తురుము కొంచెం లాస్ట్‌లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా మనకి స్మెల్ ఒస్తుందనమాట. సో, అటువైపు ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర యాడ్ చేసేసాను. ఇది అవుతుండగా అది కూడా ఫ్రై అయిపోతుంది పక్కన. ఆకుకూరలేవైనా తొందరగా వేగిపోతాయి. ఈలోపు సాంబార్ మరిగిపోతుంది కదా! అందుకని చెప్పి తాలింపుకి గిన్నె పెట్టుకున్నాను. ఫస్ట్ అటువైపు పెట్టాను. కానీ ఇది వేయడానికి అంత ఈజీగా ఉండదని చెప్పి ఇటువైపు చేంజ్ చేసేసాననమాట. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆల్రెడీ తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇందులో వేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేశాను. ఆయిల్ బాగా వేడెక్కింది చూసారా ఎలా వస్తుందో. సో, ఈ స్టేజ్‌లో చిన్న ఉల్లిపాయ ముక్క, ఒక పావు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది తాలింపులో. సో, ఇలా వేసిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే పప్పుచారుకి, సాంబార్‌కి చాలా బావుంటుందండి ఫ్లేవరు. తాలింపు అయిపోగానే ఇది దించేసి ఒకవైపు కుక్కర్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. అలాగే పాలకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి మా వాడు ఆకలి, ఆకలి అనుకుంటూ ఇంకా పళ్ళెం పట్టుకొని రెడీ అయిపోయాడు. వెంటనే వేసేసాననమాట. అన్నంలో వేడి వేడి అన్నంలో పప్పుచారైనా, సాంబారైనా వేసుకొని ఇలాగా ఫ్రై కర్రీ ఏదైనా సరే పాలకూర, లేదంటే తోటకూర ఫ్రై అయినా, లేదంటే బంగాళదుంప ఫ్రై అయినా సరే సాంబారు లేదా పప్పుచారుకి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇంకివి చాలవన్నట్టు మా వాళ్ళు వడియాలు, అప్పడాలు కూడా వేపమన్నారు. అందుకని చెప్పి వేపి అది కూడా పెట్టేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.